కనుక శుభ్రంగా అమ్మాయికి అన్ని పరిస్థితులు అనుగ్రహించాడు. హేగే దయను పొందింది. హేగే అందరికంటే ముందుగా అన్ని చక్కగా సప్లై చేశాడు. అన్ని శుభ్రంగా జరిగిపోయాయి. ఈమెకి అందరికంటే ఔన్నత్యమైన స్థితిలో అంతఃపురంలో ఉంది. అయినా ఆ అన్న మనసు తండ్రి మనసు వలె కొట్టుకులాడుతూ ఎస్తేరుకు ఏమి సంభవించనో అది తెలుసుకొనుటకు ఆవరణము ఎదుట, అంతఃపురము ఆవరణం ఎదుట అతడు తిరుగులాడుచు. అమ్మలారా, మన బిడ్డల కొరకు ఈరోజు ప్రార్థన చేసామా? వారు పాపం చేయకుండాట్లుగా, దేవుని దూషించే జీవితం వారు జీవించకూడనట్లు ప్రార్థన చేస్తున్నామా? యోబు అలవాటు అదే కదా. యోబు ఏమనుకున్నాడు? అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ కలిసి విందు దినములు పూర్తి అయిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఆ విందు దినములో యెహోవాను తమ హృదయంలో దూషించిరేమో అనుకొని, దూషించిరని తెలిసిన తర్వాత కాదు, దూషించిరేమో అనుకొని, యవన పిల్లలు కదా, యవనస్తులు తప్పక తొట్టులెదురు మాటల్లో ఆటపాటల్లో ఆయా మాటలు మాట్లాడుకుంటూ ఉండగా దేవుని దూషించే పనులు ఏమైనా చేశారేమో అని అతనికి మనసులో అనిపించి దేవుని సందులో ఒక్కొక్కరి నిమిత్తమై బల్యర్పణ చేస్తున్నాడు. ఎప్పుడు లేస్తున్నాడు ఆయన? సూర్యోదయము అరుణోదయము కాక మునిపే, సూర్యుడు రాకముందే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేస్తున్నాడు. చీకటి అయిన తర్వాత, ప్రొద్దయిన తర్వాత, తెల్లవారిన తర్వాత ఎన్నో పనులు, ధనవంతులు కదా, ఎవరికి అప్పగించవలసిన బాధ్యత వారికి అప్పగించాలి, పని వారికి భత్యం ఏర్పరచాలి, రకరకాల పనులు ఉంటాయి. కాబట్టి ఆ పనులు చేసుకోక ముందే లేచి, అరుణోదయంనే లేచి యోబు వారి కొరకు దహన బలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎద్దును కట్ చేసి, ఈనాడు కోడి కోసుకోలేం, రెడీగా చికెన్ సెంటర్ లో చికెన్ మనకు దొరుకుతుంది కదా, ఒక కోడి కోయడమే మనకి ఎంతో కష్టం. కానీ ఆ దినాల్లో అంతమంది పిల్లలకు దహన బలి చేయాలి అంటే 7 మంది కుమారులు, 7 మంది కొరకు 7 ఎద్దులు కట్ చేయాలి. ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా, అవయవాలను విడివిడిగా చేయాలి, అన్నింటినీ దహనము చేయాలి. 7 ఎద్దుల దహనం కావాలంటే ఎంతసేపు పడుతుందో మీరు ఆలోచించేయండి. అవి బూడిదైపోయే వరకు కాల్చాలి. వారి కొరకు, వారి దోషముల కొరకు, వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన వేచి దేవుని సన్నిధిలో వారి పాపను ఒప్పుకోవాలి. యోబు నిత్యము అలాగు చేయుచు ఉండెను అని రాయబడింది. యోబు భార్యకు మాత్రం ఆ పట్టింపే లేదు. పాలవాడు వచ్చిన తర్వాత, న్యూస్ పేపర్ వాడు వచ్చిన తర్వాత, పని మనిషి వచ్చిన తర్వాత ఆఖరిగా తీరిగ్గా అప్పుడు లేస్తుందేమో ఆమె. భార్యకు పట్టలేదు, భార్యకి చింత లేదు, కానీ భర్త ఈ పనికి పూనుకొని ఉన్నాడు. సోదరి, నీ భర్త నీకంటే ఆత్మీయంగా వెనకంజలో ఉన్నాడేమో, ఇంకా ప్రభు నమ్మలేదేమో, నీ భర్తకు తెలియకపోవచ్చే విషయాలు ఆత్మీయంగా నీవు నీ పిల్లలకు కావలికర్తగా ఉన్నావా? నిత్యము మనము ఆ పని చేయాలి. ప్రభువా, నిన్ను దూషించే పనులేవి చేయకుండా, తమ నోటితో గాని, తమ కాలితో గాని, తమ అవయవాలతో గాని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా, ఈ నామమునకు దూషణ పాలు చేయకుండా వారిని ఆశీర్వదించండి. ప్రభువా, వారిని కాపాడండి. వారి యొక్కయు మా యొక్కయు ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తున్నాం. జీవించిన ప్రభు కొరకే నాయన, నీ కొరకు తప్ప మా కొరకు జీవించకుండా మమ్మల్ని, మా బిడ్డలను కాయండి అని ప్రభువుకి ఉదయకాలమునే మనం అర్పణ చేసుకోవాలి. శరీరంలో, ఈ చావునకు లోనైన శరీరంలో ఏది మంచిది ఉండదు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నేనేమైతే చేయాలనుకున్నానో అవి చేయడం లేదు, చేయకూడదు అనుకున్నవే నేను చేస్తున్నాను అన్నాడు. కనుక ఈ దౌర్భాగ్యమైన దేహములు, చావునకు లోనైన ఈ దేహములో, మట్టి దేహములో, విమోచించబడిన ఈ దేహంలో మనం ఉన్నాం. ఎలాగ నోరు జారుతుందో, ఎలా కాలు జారుతుందో, ఎలాగ చేయి జారుతుందో మనకు తెలియదు. కనుక మన కొరకు, మన పిల్లల కొరకు ఉదయమునే ప్రార్థన చేయాలి. ఈ నా దేహం మొత్తం, నా అవయములన్నిటినీ నీ కొరకు దహన బలిగా అర్పిస్తున్నాను ప్రభా, నిత్య బలిగా అర్పిస్తున్నాను తండ్రి అని ప్రతి ఉదయ సాయంత్రములు, ఆ దినాల్లో వారు బలి చేసేవాడు. సాయంత్రపు అర్పణ వేళని, ఉదయ అర్పణ వేళని ఉండేది. కానీ మనకి ఈనాడు బలి చేయాల్సిన అవసరం లేదు. మన కొరకు బలి అయిపోయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ బలిని, ఆయన మరణ పునరుద్ధాలను మనం జ్ఞాపకం చేసుకుని మన కొరకు, మన పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థనలో కావలికర్తలుగా మనము ఉండాలి. ఇది మొదటి అంశముగా మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత బైబిల్లో ఆ మిర్యామును గురించిన రెండవ అంశం ఏంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు మొదటి అంశం ఏంటి? తమ్మునికి కావలికర్తగా ఉన్న మిర్యాము అని మనం చూసుకున్నాం. రెండవదిగా ఆమె ఏం పని చేసిందో చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటున్నాం. 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా నేను ఏమనిందట? అక్కడికి దేవుడు తన ప్రణాళికను ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడో చూడండి. ఆ తల్లికేమో
ఆ నది దగ్గర ఆ బిడ్డను పెట్టిరమ్మని చెప్పాడు. పెట్టి వచ్చింది. అక్కేమో కావలి కాసింది. ఆ తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు స్నానం చేయడానికి? ఫరో కుమార్తె వచ్చింది. ఆమె ఆ పెట్టెను చూసింది. చూచి చెలికతితో తెప్పించుకుని తెరచి చూడగా వాడు ఏం చేస్తున్నాడు? ఏడ్చుచూ ఉన్నాడు. ఏడ్చుచున్నప్పుడు వాని ముఖవర్చస్ అంతా ముఖ కవలికలన్నీ చూసి ఏముంది? ఇతడు హెబ్రీలలో ఒకడు అనింది. అంత లోపలే ఈ అమ్మాయి బయటకు వచ్చేసి మిరియాము ఏమనింది? హెబ్రీ పిల్లవాడు అనింది కదా. అట్లయితే హెబ్రీ పిల్లవాడికి ఎవరి పాలు కావాలి? హెబ్రీ పిల్లవాడికి హెబ్రీ పాలే కావాలి అని చెప్పి వెంటనే గుర్తు చేసుకుని ఆ చిన్నది ఎంత యుక్తిపరాలు, ఎంత సమయస్ఫూర్తి, ఎంత చక్కని యుక్తి కలిగింది, ఎంత చక్కని ఐడియా అమ్మాయిది. హెబ్రీ స్త్రీలు హెబ్రీ కుమారుడు అని అంటూనే ఏమేమనింది? ఆ పిల్లవాడిని పెంచుటకు నేను హెబ్రీ స్త్రీలో ఒక దాదిని తీసుకుని, ఈ హెబ్రీ పిల్లవాడు అన్నారు కదా, హెబ్రీలో నుండి ఒక దాదిని తీసుకొని వస్తాను. ఎవరికి ఏ పాలు అవసరమో ఈ చిన్నదానికి తెలిసింది. ప్రియ సోదరులారా, ఆమెకున్న యుక్తి, ఆమెకున్న జ్ఞానం, ఆమెకున్న సమయస్ఫూర్తి మరి పెద్దలమైన మనకుందా? అప్పుడు ఆ మాట అంటూనే ఆ స్త్రీ ఫరో కుమార్తె ఏం చెప్పింది? వెళ్ళి తీసుకొని రా అని చెప్పింది. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? మళ్ళీ తన తల్లినే తీసుకొచ్చింది. ఎంత యుక్తి చెప్పండి. కుయుక్తులు చెడ్డవంటే గాని యుక్తి మంచిదట. మంచి యుక్తి కావాలి, కుయుక్తులు అవసరం లేదు. ఆది ఘట సర్పం ఆదాం భార్య అయిన హవ్వ దగ్గరకు వచ్చింది కదా. ఆ సర్పం ఎలాంటిదట? యుక్తి గలదై ఉండేది. యుక్తి కంటే కుయుక్తి అంటే అయినా సరిపోతుందేమో అనిపిస్తుంది. మంచి జ్ఞానం, మంచి మరి సమయస్ఫూర్తి జ్ఞానంతో ఈ చిన్న బిడ్డ నింపబడింది. తమ్ముని కావలి కాస్తూ ఉంది. ఎవరు వస్తారో అక్కడికి గమనించింది. వచ్చిన వారితో ఏం మాట్లాడాలో కూడా దేవుడు ఆ బిడ్డలో ఆ మాటలు ఉంచాడు. సరే వెళ్ళి పిలుచుకొని రమ్మన్నప్పుడు వెళ్ళి తల్లినే తీసుకుని వచ్చింది. ఇప్పుడు రెండవ అంశంలో నేను ఆలోచించేది ఏంటంటే, నేను ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, తమ్ముని పెంపకాన్ని గురించి చింతించిన మిరియాము. తమ్ముని పెంచడం గురించి ఏమనేది అక్కడ ఆ వర్డ్ ఉంది చూడండి. ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వచ్చిన. చెప్పిందా ముందు ఆమె? పిలుచుకొని రా అమ్మాయి అనిందా? ఈమె వెళ్తుంది, కలుగు చేసుకుని వెళ్ళింది, సంభాషణలో దూరింది. ఈ పిల్లవాణిని పెంచుటకు నేను హెబ్రీ దాదిని తీసుకొని. అట్లయితే ఎవరి విషయమైన చింత? తమ్ముడి పెంపకం విషయమైన. అమ్మా, మనకు కూడా బిడ్డలనిచ్చాడు దేవుడు. ఈ పిల్లల్ని ఎలా పెంచాలో అనే చింత మనకుందా? మన ఇంట్లో రక్షణ లేని వారు ఉన్నారు. వారిని ఎలాగూ పెంచాలి, రక్షించబడిన బిడ్డల్ని. ఇప్పుడు నో డౌట్ తమ్ముడు బ్రతికిపోయాడు. ఆమె నేను స్వీకరిస్తాను, నా కుమారునిగా పెంచుకుంటాను అనేది అర్థమైపోయింది. కనుక ఈ బిడ్డను పెంచుటకు నేను దాదిని తీసుకుని వస్తున్నాను. కనుక కొత్తగా రక్షించబడిన అబ్బాయికి సూచనగా ఉన్నాడు ఎవరు? నీటి నుండి రక్షించబడిన మోషే, జలముల నుండి రక్షించబడిన మోషే. జలములు అనగా శ్రమలకు గుర్తుగా ఉన్నాయి. ఆ అలలు వచ్చి, పెద్ద అల వచ్చిందంటే రాత్రి అయిన తర్వాత సాయంకాలం అలలు ఎక్కువగా వస్తాయి కదా. పగటి పూట కంటే సాయంకాలము టైడ్స్ ఎక్కువగా పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. ఒక కళ ఎగిరి పడిందంటే దివిసీమలో ఎగిరిన అలలు ఆ దినాల్లో కదా, కొన్ని సంవత్సరాల పూర్వం. అట్లా ఒక కళ వచ్చిందంటే ఈ అబ్బాయి బ్రతుకు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు రక్షించబడిన ఈ చిన్న బిడ్డకు పెంపకం విషయమైన చింత ఎవరికి వచ్చింది? ఆ యొక్క అక్కకు వచ్చింది. వెళ్ళి తన తల్లిని తీసుకుని వచ్చింది. తన తల్లిని తీసుకుని వస్తే బిడ్డ పెంపకానికి ఏమవసరం చెప్పండి? శిశువుల పెంపకానికి ఏమవసరము? పాలు అవసరం. హెబ్రీ పిల్లవాడికి హెబ్రీ పాలే అవసరం. ఆ చురుకైన బిడ్డకు ఆ చురుకైన తల్లి పాలే అవసరం. ఆ జాతి బిడ్డకు ఆ జాతి పాలే అవసరం. కనుక దేవుని బిడ్డ అయిన ఈ మిరియాము ఏం చేసింది? తన తల్లిని తీసుకుని వచ్చింది. చూడండి, తల్లిని తీసుకుని వచ్చడం వల్ల ఎన్ని లాభాలు వచ్చాయి. తమ్ముడు బ్రతికాడు, అవునా? తమ్మునికి పాలు వచ్చాయి, తమ్మునికి పాలు దొరికాయి, తల్లికి బిడ్డ దొరికింది, బిడ్డకు తల్లి దొరికింది, అవునా? తర్వాత వీడిని పాలిచ్చి పెంచుకు నేను నీకు జీతం ఇస్తానండి. తల్లికి ఏం దొరికింది? జీతం. అమ్మా, మీ పిల్లల్ని మీరు పాలిచ్చి పెంచినందుకు ఎవరైనా మీకు జీతం ఇచ్చారా? మీ భర్త జీతం ఇచ్చాడా? మీ అత్తగారు మామగారు జీతం ఇచ్చారా? మనకి ఇవ్వలేదు. కానీ మన పిల్లల్ని పెంచిన దానికి జీతం ఎక్కడిస్తాడు దేవుడు? పరలోకంలో మనకి జీతము ఇస్తాడు. నీ పిల్లవాడికి నువ్వేం చేసావో దేవునికి తెలుసు. నీ అత్తగారికి నువ్వేం చేసావో దేవునికి తెలుసు. బోయస్ అన్నాడు కదా, భర్త చనిపోయిన తర్వాత
తల్లి ఇంటికి వెళ్ళవలసిన రూతు ఎక్కడికి వెళ్ళింది? అత్తతో పాటే అత్త ఇంటికి వచ్చింది. అప్పుడు బోయజ్ అన్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు. ఎవరైనా భర్త ఉంటేనే అత్తగారింట్లో ఉంటారు, భర్త లేకపోతే అమ్మగారింట్లో చేరతారు కదా. కానీ నీ భర్త చనిపోయిన తర్వాత నీ విధువరాలే, ఆమె విధువరాలే, కానీ ఆమెకు నువ్వేమేం చేసావో నాకు తెలిసిపోయింది. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. అమ్మ, మన భర్తకి ఏం చేసామో, ఆ భర్తకు, రక్షణ లేని భర్తకు అవంతా కూడా అర్థమై ఉండవు. నీవెంత ప్రయాస పడుతున్నావో అది ఆయనకు అర్థం కాలేదు. కానీ ఎవరెవరికి నువ్వేం చేసావో, అత్త మామూలు కృతజ్ఞత లేకుండా నువ్వెంత బాగా చూసుకున్నా, ఏం చూసావులే, ఏం పెట్టావులే, ఏం పరిచయం చేసావులే, ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు నువ్వు గొనిగినా సనిగినా, నీవు అత్త మామూలకి ఏం చేసావో, వారు మంచంలో పడి ఉండగా నువ్వు వారికి ఏం చేసావో, ఏమి చాకరీ చేసావో వాటన్నిటికీ దేవుడు యెహోవా సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. కనుక ప్రియులారా, అలాగ మన ఇంటి వారికి మనం ఏం చేసామో దేవునికి తెలుసు. కనుక ఈ బిడ్డకి ఏమొచ్చింది? బిడ్డకు తల్లి వచ్చింది, పాలు వచ్చాయి, తల్లికి బిడ్డ వచ్చింది, ఆ తల్లికి జీతం కూడా వచ్చింది. ఈ తల్లి పాలతో పెంచే ఈ తల్లిని ఫరో కుమార్తె ఉద్యోగానికి పంపించింటుందా చెప్పండి? దాసత్వానికి పంపించింటుందా? ఇటుకలు చేసే పని పెట్టింటుందా? బ్రదర్ వేటపాలెం ఆనందం గారు బ్రతికినప్పుడు ఈమెను గురించి చెప్పేవారు. ఆ పని నుంచి, ఆ ఎండ దెబ్బ తగిలి పని నుంచి వచ్చి ఆ అస్తమానం ఆ ఇటుకలు కాల్స్తూ ఉండగా ఆ ఎండల్లో లేకపోతే వేడైపోయిన తన హృదయంతో గబగబా ఇంటికి పరిగెత్తుకుని వచ్చిన ఆ వేడి వేడి పాలు తాగితే బిడ్డకి జబ్బు చేస్తుందని ఆయన ఊహ చూడండి. బిడ్డకి జబ్బు చేస్తుందట, అందుకని ఇక నుంచి నీవు ఆ ఇటుకలు కాల్చడానికి వెళ్ళక్కర్లేదు అనిందట. ఒకవేళ నిజమే ఉండొచ్చు, ఆ విషయమే కదా. కనుక ఈ బిడ్డను పెంచాలి, రాజసౌధంలో ఈ బిడ్డను పెంచాలి, రాజకుమారుడుగా ఈ బిడ్డను పెంచాలి అంటే ఆమెకి ఇంకే పని పాటలు లేవు. ఈ బిడ్డను చక్కగా చూచుకో, చక్కగా స్నానం చేయి, చక్కగా దాదితనము మరి దాదిలాగా నీవు పెంచు, పాలిచ్చి వాడిని పెంచు అని. ఇప్పుడు ఎంత లాభమో చూడండి. కష్టం వచ్చినట్టుగా ఇంటికి కష్టం వచ్చింది, అంతలో కష్టం అంతలో సుఖం. బిడ్డకు తల్లి దొరికింది, తల్లికి బిడ్డ దొరికింది, ఆ బిడ్డకు పాలు దొరికాయి, తల్లికి జీతం దొరికింది, తల్లికి బానిసత్వం లేదు, స్వతంత్రాలు అయిపోయింది. ఈ 5 మేలులు ఆ కుటుంబంలో జరగడానికి తోడ్పడిన వారెవరు? చిన్నది ఒక కుటుంబానికి ఎంత మేలు తెచ్చిందో చూడండి. ఒక ఆత్మను రక్షించింది కదా, నీటిలో నుండి, శ్రమల్లో నుండి, చావులో నుండి ఒక ఆత్మను రక్షించింది. ఆ ఇంటికి మొత్తానికి 5 మేలు చేసింది. తల్లికి స్వతంత్రాలుగా చేసింది. తల్లి పాలు బిడ్డకు, బిడ్డకు తల్లి వచ్చేటట్టు చేసింది. ఒక చిన్న బిడ్డ 5 పనులు, 5 ప్రయోజనకమైన పనులు చేసిందంటే పెద్దవారమైన మనం మన ఇంటికి ఎన్ని విషయాల్లో మనం ప్రయోజనకరంగా ఉన్నాం. మన తల్లులకు ప్రయోజనకరమా? ఈ బిడ్డ పుట్టడం మాకు ఒక వరము, దేవుని వరప్రసాదం అని అంటున్నారా మీ తల్లిదండ్రులు? ఈ బిడ్డ ద్వారా మాకెంత లాభం, ఈ బిడ్డ మమ్మల్ని రక్షణలోకి నడిపించిందమ్మా, మా బిడ్డ లేకపోతే మేము రక్షణలోకి వచ్చేవాళ్ళము. ఈ కోడలు వచ్చిన తర్వాతనే మా ఇంట్లో ప్రార్థన బిగిన్ అయింది, ఫ్యామిలీ ప్రేయర్ అప్పటి నుంచే వచ్చింది. ఈ బిడ్డ మా కోడలు మాకు రక్షణకు కారణమైంది అని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారు. నీ ఇంటి వారికి, ముఖ్యంగా విశ్వాస గృహములకు మనం మేలు చేయాలట. మన ఇంట్లను రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల ఇరుగు పొరుగు ఇంటి వారిని కూడా రక్షించాలి. మన ఊరి వారి రక్షణ విషయమే దేవుడు మనల్ని అడుగుతాడు. అవును, ఊర్ల కొరకు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. దాదాపు 3000 మంది కొరకు ప్రార్థన చేస్తుందట పండిత రామాబాయి. రోజులో 3000 మంది ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆమె ప్రార్థన చేస్తుందట. ఆమె జీవితం అంతా ప్రార్థనకి సరిపోయింది. అవునా? పండితురాలు ఆమె బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చింది. రోజుకు 3000 మందిని జ్ఞాపకం చేసుకుంటుందట. 3000 మందిని తన ప్రార్థనలో కావలికత్తగా వారిని రాస్తాం. అమ్మ, మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది కొరకు కావలికత్తలుగా ప్రార్థనలో ఉన్నాం? ఎంతమందికి వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందిని రక్షిస్తున్నాం? ఎంతమంది తమ ఇళ్లలో దీవెనకరంగా ఉన్నారు? లేదా మరి మన ద్వారా ఎంతమందికి దుఃఖం కలుగుతుందో ఆలోచించండి. రెండవది, తమ్ముని పెంపకమును గురించి చింతించిన మిర్యాముగా చూస్తాం. అమ్మా, మన సంఘాన్ని గురించి చింత మనకుందా? పౌలు అన్నాడు, తనకు వచ్చిన శ్రమలన్నీ చెప్తూ ముమ్మారు ఓడ పగిలి నేను 3 రాత్రింబగళ్ళు ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, రాత్రింబగళ్ళు 3 రోజులు సముద్రంలో నేను గడిపాను, కపట సహోదరుల ఆపదలు నాకు వచ్చాయి, ఇంకా అవి ఇవి ఎన్నెన్నో చెప్తూ ఏమన్నాడు, ఇవన్నీ గాక సంఘములను గూర్చిన చింతయు నాకు
మన ఇంటి వారిని గురించి చింతలు మాత్రమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత సంఘాన్ని కూర్చిన అమ్మా, ఈ సంఘంలో ఎవరు వచ్చారో ఎవరు రాలేదు, ఎవరు గైర్హాజరైపోయారో, ఎవరు పూర్తిగా మానేశారు, ఎవరు వెనకబడ్డారు, వారి విషయమై మనకు చింత ఉందా? మన సంఘాన్ని గురించిన చింత ఉన్నారులే, అక్కలు చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారులే కాదు, అందరూ ఆ కావలికత్తెలుగా మనము ఉండాలి. అందరి విషయమై అందరూ మనం చింతించాలి. చింతించి ఒక ఫ్యామిలీకి ఎన్ని లాభాలు ఈ బిడ్డ చేకూర్చిందో చూడండి. అవును, తన ద్వారా రక్షణ పొందిన మోషే ద్వారా దేవుడు మిర్యాముతో చేయించలేని గొప్ప గొప్ప కార్యాలు చేయించాడు. అవునా? మోషే సామాన్యుడు కాడు. అక్క ద్వారా రక్షణలోకి వచ్చిన, పెంపకాల్లోకి వచ్చిన ఈ చిన్న తమ్ముడు, అందరికంటే కడసారి పుట్టిన వాడు, ఈ ముగ్గురు దేవుని సేవ చేస్తున్నారా ఇంట్లో? అందరికంటే మిన్నైన సేవ చేసిన వాడు ఎవరు? అక్క చేత రక్షించబడిన మోషే. అతడు ఎన్ని సూచక్రియలు చేశాడు కదా. ఐగుప్తు దేశంలో ఘనమైన గొప్ప సూచక్రియలు, ఏ దేవుడు చేయించలేని గొప్ప సూచక్రియలు దేవుడు ఆయన ద్వారా అద్భుతాలు జరిగించాడు. నీళ్లు రక్తంలాగా అవుతున్నాయి కదా, ఎంత గొప్ప ఆశ్చర్యం. కర్ర పాములాగా అవుతుంది, మళ్ళీ ఆ పామును ముట్టుకుంటే కర్రలాగా అయిపోతుంది. ఎన్ని అద్భుత క్రియలు. తర్వాత మరి పేల లాంటివి పుట్టించాడు కదా. ఆ తర్వాత అగ్నితో అగ్ని వడగండ్లు కురిపించాడు ఆయన. ఈగల దేశంలో వచ్చినట్టు చేశాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే సూచక్రియలన్నీ చేశాడు. అలాగే మిడతల దండును రప్పించాడు, కప్పల దండును రప్పించాడు, అవి తిరిగి వెళ్ళిపోయేటట్టు చేయమంటే వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఇలాగ గొప్ప కార్యక్రమాల కోసం దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఇశ్రాయేల్ అందరికి కూడా గొప్ప నాయకుడు అయిపోయాడు. 6 లక్షల పాదచారులట. బైబిల్లో ఎప్పుడు చెప్పినా పురుషుల సంఖ్య చెప్పబడింది కానీ స్త్రీల సంఖ్య చెప్పబడలేదు. 6 లక్షల పాదచారులు వాళ్ళే అయితే వాళ్ళ భార్యలు ఎంతమంది, వారి కుమారులు ఎంతమంది, వారి కుమార్తెలు ఎంతమంది, వారి కుమారులు ఎంతమంది, లక్షోపలక్షల ప్రజానీకానికి ఆయన నాయకుడు అయిపోయాడు. గొప్ప స్టేట్స్ మ్యాన్ అయిపోయాడు ఆయన. మన మరి ఆ ఇశ్రాయేలు జాతిలో ఉన్న 12 గోత్రాలకి ఆయనే నాయకుడు. ఒకవేళ ప్రధాన మంత్రిగా కాబోలు ఆయన ఉన్నాడు. ఈ దినాల్లో మనం చెప్పుకోవాలంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రధానమంత్రి పొజిషన్లో ఆయన ఉన్నాడు. అంత గొప్ప వాడు. అందరూ ఆయన కింద ఉన్నారు. ఆయన నోటి మాట ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రియ సోదరులారా, పెద్ద అక్క చిన్న తమ్ముని రక్షించింది. కానీ ఆ అక్క కంటే దేవుడు ఎవరిని ఎక్కువగా వాడుకున్నాడు? మోషేనే దేవుడు ఎక్కువగా వాడుకున్నట్టు తర్వాత వచనాల్లో మనం చూడవచ్చు. ఎంత గొప్ప వాడైపోయాడో మనం లేఖనాల్లో చూడవచ్చు. అమ్మా, నీవు ఒక చిన్నదానివి, నీవు ఒక ఆత్మనే రక్షించావనుకో, నీవు రక్షించిన ఆత్మ నీవు చేయలేని పనులు ఆ ఆత్మ ద్వారా దేవుడు చేయించుకుంటాడు. ఉదాహరణకు మనకు తెలుసు, ఆంద్రేయ సీమోను చూచి ఏమన్నాడట? మేము మెస్సియాను కనుగొన్నాము అన్నాడట. అప్పుడు ఆంద్రేయ ఏమన్నాడు? నజరేతు ఏదైనా మంచిది వస్తుందట, వచ్చి చూడయ్యా, ఎందుకు వాదాలు ఎందుకు, వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూస్తేనే యేసు ప్రభు ద్వారా సీమోను రక్షణ పొందాడు. అయ్యా, నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోమ్ము అన్నాడు. నన్ను విడిచిపోయాడు యేసు ప్రభు. పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడని గత రాత్రి కూడా విన్నాం. అంటే యేసు ప్రభు ఆయన విడిచిపోలేదు, ఆయన చేరదీశాడు. ఆయన్ను రక్షించినట్లుగా తన శిష్యుల్లో ప్రధానమైన నాయకుడైన శిష్యుడిగా ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. వయసులో కూడా పేతురు పెద్దవాడుగా కనిపిస్తాడు. సరే, ఇలాగూ మన ద్వారా రక్షించబడిన వారు మరి మనకంటే గొప్ప అయిన పనులు చేస్తారు. అమ్మలారా, మీరు ఎవరిని రక్షించారు? ఆంధ్రేయ లాంటి మీరు ఎంత మంది సీమోను దేవుని దగ్గర నడిపించారు. ఆ సీమోను పేతురు అయినా అతడు ఒక ప్రసంగంలో ఎంతమంది రక్షణలోకి నడిపించాడు? 3000 మంది. రెండవ ప్రసంగంలో 5000 మందిని. 2 ప్రసంగాలకి ఎన్ని ఆత్మలు దొరికాయి? 8000 ఆత్మలు దొరికాయి. ఇంకా తన జీవితకాలం అంతటా ఎన్ని లక్షల మందిని సంపాదించుంటాడు మీరు ఆలోచించేది. అమ్మ, నీవు చిన్నదానివేనా? నీవు చేసే పని ద్వారా రక్షించబడిన అటువంటి వారిని దేవుడు గొప్పగా వైడ్ రేంజ్ లో దేవుడు వారిని, విస్తృతమైన స్థాయిలో దేవుడు వారిని వాడుకొనగలడు. కనుక మనం కూడా మిరియాము మన ఇళ్లలో ఉన్న మనకు సాదృశ్యంగా ఉంది. ఆమె ద్వారా కుటుంబానికి 4-5 మేళ్లు ఎలాగ జరిగాయో మన ద్వారా మన కుటుంబానికి మేళ్లు జరగాలి. నీవు కన్నావు ఆ బిడ్డల్ని, కానీ అదే సమయంలో కనబడిన బిడ్డల్ని శరీర సంబంధమైన పిల్లలుగా మాత్రమే కాకుండా వారికి నీవు వాక్యము చెప్పుట ద్వారా వారిని ఆత్మీయంగా నీవు
కన్నెత్తును. వారిని రక్షణలోకి నడిపిస్తే శరీర తల్లి నీవే, ఆత్మీయ తల్లి కూడా నీవే.